ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అత్యంత ఆసక్తికరమైన అంటే మనందరి ఆలోచన విధానాన్ని మార్చేసే ఒక సోర్స్ని పరిశీలించబోతున్నాం. అవును, ఇది ఖచ్చితంగా ఆలోచింపజేసే అంశమే. సంస్థాగత పరివర్తన యొక్క రూపశిల్పి అనే డాక్యుమెంట్లోని 12వ భాగం, అదే సంస్థలు వణకడం ప్రారంభించినప్పుడు అనే అద్భుతమైన చాప్టర్ని మనమీరోజు డీకోడ్ చేయబోతున్నాం. ఆ టైటిల్లోనే ఒక రకమైన పవర్ ఉంది కదా. నిజమే. ఈ టాపిక్ గురించి చదువుతున్నప్పుడు నన్ను అత్యంత బలంగా తాకిన ఒక వాక్యం ఉంది. అదేంటంటే, ఉద్యమాలు వీధుల్లోనే ఉండిపోవు, అవి చివరికి సంస్థలను చేరుకుంటాయి. ఈ ఒక్క వాక్యం చదివిన వెంటనే నా మైండ్లో ఎన్నో ఆలోచనలు మెదిలాయి. అంటే ఆ ప్రభావం ఎంత దూరం వెళ్తుంది అనేది మీ ఉద్దేశం? అవును, సమాజంలో వచ్చే మార్పులు కేవలం రోడ్లమీద అరిచే నినాదాలకో లేక ప్లెకార్డ్లకో పరిమితం కావు. ఆ శబ్దాలు నెమ్మదిగా కాని ఖచ్చితంగా ఎవరూ ప్రశ్నించలేరు అనుకున్న అతి పెద్ద వ్యవస్థల తలుపులు తడతాయి. కరెక్ట్. అవి ఏదైనా కావచ్చు. బహుశా మనం రోజూ పనిచేసే ఆఫీసులు, మనం చదివే యూనివర్సిటీలు లేదా మనల్ని పాలించే ప్రభుత్వాలు, ఇలా ఏవైనా కావచ్చు. అసలు మన వ్యక్తిగత ఆలోచనలు ఒక సమూహంగా మారినప్పుడు దశాబ్దాలుగా ఎవరికీ జవాబుదారీ కాని ఆ పెద్ద పెద్ద వ్యవస్థలు కూడా ఎందుకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఈరోజు మనం అర్థం చేసుకోబోతున్నాం. మీరు చెప్పిన పాయింట్తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ సోర్స్లో ఉన్న అతిపెద్ద బలం ఏమిటంటే, ఆ వణుకు ఎలా మొదలవుతుందో అది వివరిస్తున్న తీరు. ఆ వణుకు ముందే తెలిసిపోతోందా? ఏంటంటే, మార్పు అనగానే మనందరికీ ఒక పెద్ద విస్ఫోటనం లాంటి దృశ్యం కళ్ల ముందు కదలాడుతుంది. ఏదో రాత్రికి రాత్రే అంతా మారిపోయినట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఆ మార్పు ఎప్పుడూ ఒక చిన్న సాధారణ చర్చతో మొదలవుతుంది. కేవలం ఒక చిన్న చర్చతోనా? అవును, కొద్దిమంది వ్యక్తుల మధ్య ఒక కాఫీ షాపులోనో ఒక లైబ్రరీలోనో జరిగే చిన్న మాటల మార్పిడి అది. కాని అది అక్కడే ఆగిపోదు. ఆ చర్చ నెమ్మదిగా విస్తరిస్తూ భిన్నమైన ఆలోచనలున్న వాళ్లందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తుంది. ఒకే అలైన్మెంట్లోకి వస్తారన్నమాట. ఖచ్చితంగా. ఎప్పుడైతే ఆ ఒకే తాటిపైకి రావటం జరుగుతుందో అప్పుడే ఆ చిన్న చర్చ కాస్త వ్యవస్థల మీద ఒక విపరీతమైన ఒత్తిడిగా మారుతుంది. ఇది ఒక నీటి చుక్క నిరంతరంగా ఒకేచోట రాతిమీద పడినప్పుడు ఆ రాయి ఎలా పగులుతుందో సరిగ్గా అలాంటి ప్రక్రియ. అంటే ఇక్కడ ఒక స్పష్టమైన పరిణామ క్రమం ఉందన్నమాట. ముందు చర్చ, తర్వాత ఏకాభిప్రాయం, ఆ తర్వాత ఒత్తిడి. అవును, సరిగ్గా అదే వరుస. ఇక్కడ నాకొక ఆలోచన వస్తోంది. వ్యక్తులు ఎవరికి వారు విడివిడిగా తమలో తాము అసంతృప్తిగా ఉన్నంతకాలం వ్యవస్థలు చాలా సేఫ్గా, స్థిరంగా ఉంటాయని ఈ ఆర్టికల్ చెప్తోంది. అంటే నాకెందుకులే అని ఎవరికి వారు అనుకునేంతవరకు నాయకులకు ఎలాంటి ప్రమాదం లేదు. అవును, వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తులు సామూహికంగా ఆలోచించడం ప్రారంభిస్తారో అప్పుడు సింహాసనాలు కదలడం మొదలవుతుంది కదా. ఒకప్పుడు చాలా తేలికగా వీళ్లకేం తెలుసులే అని కొట్టిపారేసిన చిన్న చిన్న సందేహాలు ఇప్పుడు ఏకంగా వ్యవస్థల మెడకు చుట్టుకున్న ఇనుప సంకెళ్లలా మారుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక అద్భుతమైన మెకానిజం గురించి మాట్లాడుకోవాలి. అసలు ఆ సామూహిక ఆలోచనల శక్తి అంత వేగంగా ఎలా వ్యాప్తి చెందుతుంది? అదే కదా అసలు పాయింట్. మన సోర్సులో దీనికి సంబంధించి ఒక గొప్ప చారిత్రక కోణాన్ని ప్రస్తావించారు. ఆ కాలంలో ముద్రిత వాదనలు, అంటే కరపత్రాలు, చిన్న చిన్న పుస్తకాలు లాంటివి అధికార బలం కంటే చాలా వేగంగా ప్రయాణించాయి. ముద్రిత వాదనలు అంటే ఒక రకంగా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వడం. అవును, దీన్ని మనం నేటికాలంతో పోల్చి చూస్తే ఒక వైరల్ అయిన సోషల్ మీడియా పోస్ట్ లాంటిదనుకోవచ్చు. అధికారం తన నియమాలను, చట్టాలను రూపొందించి వాటిని అమలు చేయడానికి నెలల సమయం తీసుకుంటే, ఈ ముద్రిత ఆలోచనలు మాత్రం కేవలం కొన్ని రోజుల్లోనే ప్రజల మెదళ్లను చేరుకున్నాయి. వావ్! అది నిజంగా చాలా ఫాస్ట్. వ్యవస్థ ఇచ్చే ప్రతి అణిచివేత సమాధానం ప్రజల నుండి మరొక కొత్త, మరింత పదునైన ప్రత్యుత్తరాన్ని సృష్టించింది. అబ్బా, దీన్ని ఊహించుకుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఒకవైపు కత్తులు, తుపాకులతో ఉన్న అధికారం, మరోవైపు కేవలం కాగితం, సిరాతో ఉన్న ఆలోచనలు. కాని ఆలోచనల వేగాన్ని ఆ ఆయుధాలు పట్టుకోలేకపోయాయి. పట్టుకోలేవు కూడా. మరి ఇంత వేగంగా వస్తున్న ఆలోచనల దాడిని ఆ పాతకారపు సంస్థలు ఎలా ఎదుర్కొన్నాయి? వాళ్లు తమ రెగ్యులర్ ప్లేబుక్ నుండి బలాన్ని ఉపయోగిస్తే సరిపోయేది కదా. కాని ఈ సోర్స్లో బలానికి బదులు స్పష్టత అనే ఒక కొత్త డిమాండ్ తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. దాని గురించి కొంచెం వివరిస్తారా? ఇది వ్యవస్థల చరిత్రలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.
తరాల తరబడి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనే సంస్థలు ఎవరైనా ప్రశ్నిస్తే వారిని శిక్షించడం లేదా మూయించడం అనే పద్ధతికి అలవాటు పడిపోయాయి. హా, అదే వాళ్ళకి తెలిసిన ఒకే ఒక్క పద్ధతి. కానీ ఆలోచనలు సామూహికంగా మారినప్పుడు కేవలం బలం ఉపయోగిస్తే అది ఆజ్యం పోసినట్లవుతుందని వారికి అర్థమైంది. అందుకే వారు మొదటిసారిగా స్పష్టతతో తమను తాము వివరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్పష్టత ఇవ్వడమంటే మేము దేవుడి ప్రతినిధులం కాబట్టి మా మాట వినాలి, లేదా మేము అధికారులం కాబట్టి చెయ్యాలి అనే అహంకారం నుండి ఈ నియమం ఎందుకు పెట్టామంటే అని జవాబుదారీతనంతో వివరణిచ్చే స్థాయికి వాళ్లు దిగిరావాల్సొచ్చింది. స్పష్టత ఇవ్వడమనేది బలం ప్రదర్శించినంత సులభం కాదు. దానికి తర్కం కావాలి, సహనం కావాలి. అవును, ఎదుటివారిని తర్కంతో ఒప్పించడమనేది చాలా కష్టమైన పని. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, ఎప్పుడూ ఒకే రకమైన మాటలు వినిపించే ఆ బీజది పెద్ద పెద్ద పాలనా మందిరాల్లో లేదా సభల్లో ఇప్పుడు మొదటిసారిగా భిన్నాభిప్రాయాలు స్పష్టంగా ప్రతిధ్వనించడం ప్రారంభించాయి అని మన ఆర్టికల్ వర్ణిస్తోంది. కరెక్ట్. డిసెంట్ అనేది మొదలైంది. ఎప్పుడూ తన ఖచ్చితత్వాన్ని ఎలాంటి సంకోచం లేకుండా ఎదురు ప్రశ్న లేకుండా ప్రకటించే ఒక గొప్ప పండితుడు ఇప్పుడు మొదటిసారిగా తన థీరీని సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం, ఇది నిజంగా ఒక సైద్ధాంతిక భూకంపం లాంటిదే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ దీనివల్ల సమాజంలో ఒక రకమైన విభజన కూడా వస్తోంది కదా. దీని గురించి కూడా ఆ డాక్యుమెంట్లో ఒక సున్నితమైన వాస్తవముంది. అవును, ఆ వాస్తవమేమిటంటే సమాజాలు విడిపోయేది ఎల్లప్పుడూ ఒకరినొకరు ద్వేషించుకోవడం వల్లే అని మన భ్రమపడతాం. కానీ అది నిజం కాదు. సమాజాలు విడిపోయేది వారి నమ్మకాలు, వారి విశ్వాసాలు భిన్నంగా ఉండడం వల్ల కూడా. అంటే ద్వేషం లేకపోయినా విడిపోతారా? అవును. ఒకరు నమ్మేది ఇంకొకరికి నమ్మశక్యం కానప్పుడు అక్కడ ద్వేషం లేకపోయినా సరే ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంది. ఇద్దరు మనుషులు ఒకే ఆట ఆడుతున్నప్పుడు ఒకరు చెస్ రూల్స్ ఫాలో అవుతూ మరొకరు వేరే ఆట రూల్స్ ఫాలో అవుతుంటే వాళ్లు కలిసి ఆడలేరు కదా. అస్సలు ఆడలేరు. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. భిన్నమైన నమ్మకాలు సమాజంలో స్పష్టమైన గీతలు గీశాయి. ఆ చెస్ ఎనాలజీ చాలా అద్భుతంగా ఉంది. రూల్స్ వేరుగా ఉన్నప్పుడు కలిసి బతకడం కష్టమే. అయితే ఈ విభజనలు, ఈ ఆవేశాలు అలా గాలికి వదిలేస్తే అవి కేవలం అల్లర్లుగా మిగిలిపోతాయి. నిజమే. కానీ మన సోర్సు చెబుతున్న మరో కీలకమైన పాయింటేంటంటే, ఈ ఆవేశం నిర్మాణాత్మక పరివర్తనగా మారింది అని. నాకైతే ఈ పదబంధం చాలా బరువుగా, చాలా లోతైనదిగా అనిపిస్తోంది. అసలు ఆవేశం ఒక స్ట్రక్చరల్ మార్పుగా ఎలా మారుతుంది? మన రోజువారీ జీవితాలకు అన్వయించి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. ఒక ఉద్యమం లేదా ఒక సామూహిక ఆలోచన కేవలం భావోద్వేగాలకు మాత్రమే పరిమితమైతే అది కొన్ని రోజులు వార్తల్లో ఉంది, ఆగిపోతుంది. జస్ట్ ఒక ఎమోషనల్ అవుట్బర్స్ లాగా. అవును. ఒక ఆఫీస్లో మేనేజర్ మీద కోపంతో ఎంప్లాయీస్ అంతా ఒకరోజు అరిచి సైలెంట్ అయిపోతే అది కేవలం భావోద్వేగం. కాని ఆ కోపాన్ని ఒక పద్ధతిలో పెట్టి ఆఫీస్ హెచ్ఆర్ విధానాలు తప్పు అని ప్రశ్నించి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆ పాత పద్ధతులను సమీక్షించేలా చేసి చివరికి కొత్త నియమాలను రాయించగలిగితే దాన్ని నిర్మాణాత్మక పరివర్తన అంటారు. ఓహో, అంటే స్ట్రక్చర్ని మార్చడం. అవును. కేవలం మనుషులను మార్చడం కాదు, అసలా వ్యవస్థ నడిచే నిబంధనలనే మార్చేయడమన్నమాట. అంటే గొంతు చించుకుని అరవడం మానేసి పెన్ను పట్టుకుని కొత్త చట్టాలు రాయించడం లాంటిదన్నమాట. ఇది వింటుంటే వ్యవస్థలు అంత సులభంగా ఒప్పుకున్నాయా అనే డౌటొస్తోంది. ఖచ్చితంగా వాళ్లు ఈ మార్పును అణచివేయడానికి ప్రయత్నించి ఉంటారు కదా. తమకున్న అధికారంతో ఆ కొత్త ఆలోచనలను తొక్కిపెట్టాలని చూడలేదా? ఖచ్చితంగా చూశారు. కొన్ని సంస్థలు మౌనంగా ఉంటే ఈ తుఫాను సద్దుమునుగుతుందని ఆశించాయి. అంటే వాళ్లే అరిచి అరిచి అలిసిపోయి వెళ్ళిపోతారులే అని చూశాయి. సైలెంట్ ట్రీట్మెంట్ అనమాట. అవును. మరికొన్ని సంస్థలు తమకున్న అధికార బలంతో ఆ ఆలోచనలను నియంత్రించడానికి ప్రయత్నించాయి. పుస్తకాలను నిషేధించడం, సమావేశాలను అడ్డుకోవడం లాంటివి చేశాయి. కానీ చరిత్ర మనకు పదే పదే రుజువు చేసేదేంటంటే అవి ఏవీ కూడా ఆలోచనల వ్యాప్తిని కాపలేకపోయాయి. ఏవీ ఆపలేకపోయాయి. ఒక ఆలోచనకు సరియైన సమయం వచ్చినప్పుడు దాన్ని ఏ బలమూ ఆపలేదు. ఇక్కడ అధికారం తన రూపాన్ని మార్చుకోవాల్సిన ఒక చారిత్రక అవసరం ఏర్పడింది. అధికారం తన రూపాన్ని మార్చుకోవడం అంటే మీరు ఇందాక అన్నట్లు బలం నుండి ఒప్పించే స్థాయికి రావడం గురించే కదా? అవును, కరెక్ట్గా పట్టుకున్నారు. ఒకప్పుడు అధికారమంటే స్వయం సిద్ధం, దానంతట అదే నిలబడి ఉండేది. ఎవరూ దాన్ని ప్రశ్నించే సాహసం చేయలేదు. కాని ఈ నిర్మాణాత్మక మార్పుల తర్వాత నేను చెప్పాను కాబట్టి చెయ్ అనే మాట పనికిరాకుండా పోయింది. అధికారమంటే
ఒప్పించడం అనే